మండే ఎండను సైతం లెక్క చేయకుండా జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం గ్రామంలో ప్రారంభించి కృష్ణవరం చేరుకున్న నెహ్రూకు అధిక సంఖ్యలో మహిళలు నీరాసనాలు పలికి పాదయాత్రగా గ్రామమంతా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బురుగుపూడి, సోమరాయనంపేట, పాలెం, గోనేడ, తామరాడ, శృంగరాయునిపాలెం, ఎస్ తిమ్మాపురం, భూపాలపట్నం, గెద్దనాపల్లి, వేలంక గ్రామాల్లో బైక్ ర్యాలీ చేసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జ్యోతుల నెహ్రూతో పాటు కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి యేసుదాసు, ఆర్ఏటి ప్రకాష్, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వారి పర్యటనకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తారని అన్నారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాలను మంజూరు చేసి ఇల్లు కట్టిస్తారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే తాము పెంచబోమని తెలిపారు. చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారని అన్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో ప్రజలకు మంచి జరగాలంటే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి తనకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని, ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి మండలంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సేవకుడు, ప్రజల కోసం పరిపాలించే ప్రజా నాయకుడు, పిలిస్తే పలికే నాయకుడు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఎన్నికల్లో పాలక ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ప్రజలకు హామీ ఇవ్వాలని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, అరుణోదయ సాంస్కృతిక సామఖ్య తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ తేదీ నాడు మొదలైన జన చైత్ర యాత్ర ఈ నెల 5వ తేదీ వరకు సాగి శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామంలో విజయవంతంగా ముగిసిన జగ్గంపేట ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాకుల మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు, విశాఖ ఉక్కు, విశాఖకు రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని వంటి అంశాలను అన్ని రాజకీయ పార్టీలు గాలికి వదిలేసి ఎన్నికల ప్రసారాలు విస్తృతంగా జరుపుతున్నారని విమర్శించారు. ప్రజలు ఓట్లు అడగడానికి వచ్చిన నాయకులను ఈ అంశాలపై నిలదీయాలని, లిఖితపూర్వకంగా హామీ ఇవ్వమని ప్రజలు అడగాలని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ మతాన్ని అడ్డు పెట్టుకుని దేశ సంపదను అంబానీ, ఆదాని వంటి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. అధిక ధరలు, అధిక పన్నుల భారం, నిరుద్యోగం, అణిచివేత, నిర్బంధం వంటి అనేక సమస్యలను దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి తరుణంలో ప్రజలు తమ భవిష్యత్ గురించి ఆలోచించాలని అన్నారు. ఓట్ల కోసం వచ్చిన నాయకులను నిలదీయాలని, తమ సమస్యల పరిష్కారం కోసం పీడిత వర్గ ప్రజలు కులాలకి, మతాలకి అతీతంగా ఐక్యం కావాలని, ఎన్నికల్లో డబ్బు, మద్యం, కులం, మతం వంటి ప్రలోభాలకు గురి కాకుండా చైతన్యవంతం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ సహాయ కార్యదర్శి కడితి సతీష్, ఏఐఎఫ్టీయు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచే అంజుబాబు, ఏపీఆర్సీఎస్ నాయకులు కర్ణాకుల రామలింగేశ్వరరావు, దేశెట్టి సురేష్, డాన్సీను తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఏ పార్టీ తీసుకొని, ఏ ఎమ్మెల్యే పార్టీలు, ఏ రాజకీయ పార్టీలు తీసుకునేటువంటి సాహసాన్ని మేము తీసుకున్నాం. జన చైతన్య యాత్ర అనేటువంటిది నెల్లూరులో స్టార్ట్ అయింది. నెల్లూరులో స్టార్ట్ అవడానికి కారణం అక్కడ కూడా వేల మంది గంగా ప్రాజెక్టులో వేల మంది నిర్వాసితులు ఉన్నారు. అందుకే అక్కడ స్టార్ట్ చేసాం. అలాగే అంబేద్కర్ గారి 130వ జయంతి, జార్జిరెడ్డి వర్ధంతి సభను పురస్కరించుకుని స్టార్ట్ చేశాం. ఆ సందర్భంగా అక్కడి నుంచి మొదలుకొని త్యాగాలు చేసినటువంటి అమరులందరికీ జోహార్లు అర్పించుకుంటూ, అంబేద్కర్ గారికి కూడా దండలు వేసుకుంటూ, ఆయన కూడా జోహార్లు అర్పించుకుంటూ, అలాగే కారంచేడి ముతవీరులకి
వాళ్ళ త్యాగం వృధా కాదని వారికి కూడా నివాళులు అర్పించుకుంటూ, చుండూరి దళితులకి అక్కడికి వెళ్ళి వారికి కూడా నివాళులు అర్పించడం. అలాగే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఇందులో మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఆయన అమరావతి శంకుస్థాపనలో కొండ నీళ్లు పచ్చుకొచ్చాడు. ఆయన కొండ నీళ్లు తప్పితే ఈ రోజు వరకు అసలు మనకి రాష్ట్రానికి ఒక రాజధాని అనేదే లేకపోతే, భారతదేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్. మరి అలాంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ప్రత్యేక డాక్టర్స్ అనేది లేకపోతే ఇంకా ఉద్యోగ అవకాశాలు కానీ, మంచి హాస్పిటల్స్ కానీ, అసలు హాస్పిటల్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇలా దిక్కుజోతున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. అతోగట్టు పాలైపోయింది ఈ రాష్ట్రం. హైదరాబాద్ అంతా వాళ్ళు తీసేసుకున్నారు. హైదరాబాద్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. వందల మంది ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఇలా ఏటో మనకు అర్థం కాదు. ఈయన ఏమంటాడు, వాళ్ళ కమ్మవారంతా కూడా అక్కడ భూములు ల్యాండ్స్ కొనేసుకున్నారు హైదరాబాద్ లో. ఇంకా రాజధాని కమ్మవారి రాజధాని కాదని జగన్ గారు అంటారు. ఈ కర్నూలు అన్నారు. మరి కర్నూలు ఏమన్నా చేశారంటే, కర్నూలు అంతా కూడా వెనకబడినటువంటి ప్రాంతం. అది వాళ్ళకి నీళ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, ఏమీ లేవు, వలస జీవితం గడుపుతున్నారు జిల్లాలన్నీ కూడా. పోనీ అలాగనే విశాఖ అనేది ఈ రాజకీయ నాయకుల డెవలప్మెంట్ కాదు, అది ప్రకృతిలో భాగంగా విశాఖ దానికది డెవలప్ అయింది. విశాఖ దాన్ని ఎవరో డెవలప్ చేసింది కాదు. ఈ 3 రాజధానుల పేరుతో ఈయన అంటున్నాడు. ఈ ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసే నాయకులే. అలాంటప్పుడు ఈ ముగ్గురిని ఢిల్లీ పిలిపించి ఒక రాజధాని నిర్ణయం ప్రధానమంత్రి గారు తీసుకుని 1,00,000 కోట్లు కేటాయించినట్టయితే ఈవేళ మన రాష్ట్రానికి అన్ని రకాల నిరుద్యోగ సమస్యలు, అనేక రైతులు, అనేక సమస్యలు పరిస్థితి అవుతాయి. ఈ ముగ్గురు కూడా అడగట్లేదు. ఈ జన చైతన్య యాత్ర ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే ఈ ముగ్గురు ప్రధానమంత్రి గారి మనుషులే. వీళ్ళేం మాట్లాడరు, అడగరు. రేపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, రాజధాని విషయంలో కానీ పట్టించుకోవడం లేదు అనే మెయిన్ కాన్సెప్ట్ తోటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నా మొట్టమొదటిసారిగా 200 సభల్లో ప్రసంగించాను. ఈ 200 సభల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నీళ్లు, ప్రాజెక్టులు. ఆ పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టులో 20 సంవత్సరాలు స్టార్ట్ చేశారు. 100 మంది ఆదివాసీ గ్రామాలని తరలించారు, అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పోనీ అక్కడైనా పోలవరం అధోగతి ఏమైనా ఉందా, అదైనా పురోగతి ఏమైనా ఉందా? రైతులు భూములు తీసుకున్నారు, 1000 మంది రైతులు. వాళ్ళంతా సన్నకారు రైతులు, కూలి రైతులు అయిపోయారు వాళ్ళంతా కూడా. పోనీ పోలవరం ప్రాజెక్టుకి ఏమైనా కేంద్రం ఏమైనా చొరవ తీసుకుంటుందా? ఇలా రాజకీయ నాయకులు జేబులు నింపడానికి కూడా అది పనిచేసింది తప్ప ఇంకా పోలవరం ప్రాజెక్ట్ అనేది మన రాజకీయ నాయకులకి చేత కాదు. మన రాజకీయ నాయకులు అంత పెద్ద ప్రాజెక్టుల విషయం నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకు నిర్ణయాలు తీసుకోలేదు, చేత కాదు. అందుకే అది కూడా పోలవరం ప్రాజెక్టులో నష్టపోయిన రైతాంగం, ఆదివాసీలు తప్ప పురోగతి లేదని ప్రధానంగా మేము జనానికి వివరించాం. అలాగే విశాఖ ఉక్కు ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, చెప్పుకోదాకా అది ఒకటే. 30 మంది ప్రాణత్యాగాలు చేశారు, 30 ఊళ్ళు ఖాళీ చేశారు. అది కూడా అధోగతిలో ఉంది, అది కూడా అమ్మకాన్ని పెట్టారు. మేమేమని చెప్పామంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్పొరేటివ్ శక్తులకు అనుకూలంగా మైనింగ్ల మీద గిరిజన చట్టాలు మార్చడానికో, గిరిజన చట్టాలు వచ్చి 50 ఎకరాలు కార్పొరేటివ్ శక్తులకు అప్పచెప్పడానికో అనే ప్రధాన కాన్సెప్ట్ తోటే ఈ జన చైతన్య యాత్ర కొనసాగింది. జన చైతన్య యాత్రలో మేము ఖచ్చితంగా రాష్ట్రం కోసం పోరాడే విప్లవ పార్టీ ఏదైనా ఉందంటే అది మాది. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, AIFTU, POW, శ్రీ విముక్తి, అలాగే అన్ని సంఘాలు కూడా, అలాగే అరుణోదయ కళాకారులు, అరుణోదయ డప్పు కట్టి, గజ్జు కట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన నీళ్లు, నిధులు, ప్రాజెక్టుల మీద ఈ ప్రభుత్వాల వైఖరి, ఈ 72 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాలు ఏం చేసే, రాష్ట్రానికి ఏం చేయలేదు. రాష్ట్ర పరిస్థితి 72 ఏళ్ల రాజకీయ పాలనలో ఇప్పుడు రాష్ట్రానికి ఒరిగింది ఏమి ఉన్నది ఏమీ లేదు. అందుకే మేము ఒక పోరాట ప్రతిభని ఈ సందర్భంగా తీసుకుని శ్రీకాకుళం జిల్లా ఎందుకు ఎంచుకున్నాం అంటే, శ్రీకాకుళం జిల్లా అనేది ప్రధానంగా అక్కడ అనేక మంది ఇలా పొడపాటి ప్రాంతంలో 100 మంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళ కిడ్నీలు పాడైపోతున్నాయి తాగే నీళ్లు. దాని మీద ఒక హాస్పిటల్ కట్టారు, వదిలేయారు తప్ప దాని మీద కూడా ఏం లేదు. అది పోరాట ప్రాంతం. ఉద్దానం అనేది, మొడ్డపాడు అనేది 100 మందిని విప్లవ ఉద్యమానికి, బడుగు బలహీన వర్గాలు, వెనకబడినటువంటి వర్గాల కోసం పనిచేయమని పంపించినటువంటిది ఆ పొట్టపాడు. అందుకే పొట్టపాడుని ఎంచుకుని ఈ సభను ఒక విజయవంతం చేసేది సొంతంగా. రాష్ట్రంలో యువతకు బంగారు భవిష్యత్తు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తెలుగు యువత నాయకుడు SV గిరీష్ వర్మ అన్నారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చీకటి వైసీపీ రాజ్యం పోయి వెలుగు కావాలంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రావాల్సిందేనని అన్నారు. ఈ 5 ఏళ్లలో యువతను ఏ విధంగా అయితే నిర్వీర్యం చేశాడో అంతకు మించి జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేందుకు యువత మేల్కొని నడుం బిగించాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వ ఈ హయాంలో ఈ జమానాలో యువతకి చాలా ఆందోళన జరిగింది. అది చాలా మంది యువత చదువుకుని బయటికి రాగానే ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు రాక రోడ్డును పడేశారు ఈ ప్రభుత్వం అంతా. ఉన్న కాస్త కంపెనీలు కూడా బెదిరించి భయపెట్టి పారిపోయేలా చేయడంతో ఉన్న కాస్త ఉద్యోగాలు కూడా పోయినాయి. అంటే మనకి డెవలప్మెంట్, పారిశ్రామిక అభివృద్ధి కంపెనీలు రాకుండా వీళ్ళు వాటాలకి బెదిరించి వాటాలు కావాలని చెప్పడంతో 5 సంవత్సరాల నుంచి ఒక్క కంపెనీ అన్న వచ్చిందండి మనకి? ఒక్కడి కూడా రాలేదు ఇక్కడ. దీంతో ఏమైంది? యువత భవిష్యత్తు క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం అయింది. దీంట్లో మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ చూస్తే మావాడు వైసీపీ పాలన పెంచిన ఒక గంజా, మనోడు బీటెక్ చేశాడు, వృత్తికి తాపీ పని, MBA గ్రాడ్యుయేట్, వైన్ షాపుల్లో లిక్కర్ ఫర్సరా, డిగ్రీ, పంక్చర్ షాపు, ITI చేసి ఏం పని చేస్తున్నారు చూడండి. వీళ్ళందరికీ క్వాలిఫికేషన్లు ఉన్నాయి, ప్రూఫ్లతో పాటు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, చూపిస్తాం అంతా. ఇంటర్ చేశారు, సివిల్ వర్క్, డిప్లొమా చేసి కార్పెంటరీ వర్క్. ఎంత బాధాకరంగా ఉందంటే దీంట్లో కాస్త కొంతమంది కూడా రాలేకని సోదరులు చదువుకుని కూడా పల్లీలు బజ్జీ వ్యాపారాలు. అది ఎంత బాధాకరంగా ఉంటుంది మాకు. అంటే మనోడంతా ఏం చేశాడు? పోయిన ఎలక్షన్లో తీపి కౌలు చెప్పాడు, ఉసిరికాయకి చాక్లెట్ కోటింగ్ ఇచ్చినట్టు నేను రాగానే జాబ్ వస్తుంది, మూవ్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది అన్నాడు. ఏమి ఇవ్వకుండా పొట్టను కొట్టి అదే బుద్ధి ఇప్పుడు వాడుతున్నాడు ఇక్కడ. దీనికి మనం అంతా యువత అంతా మేలుకోవాలి. ఇది ఈ చీకటి రాజ్యాన్ని నుంచి వెలుగు రావాలంటే కూటమి ద్వారానే వస్తుంది. ఈ దరిద్రపు పాలన పోవాలి, పనికిమాల ప్రభుత్వం పోవాలి. మొత్తానికి ప్రతి ఒక్క యువత 100 మందిని టార్గెట్ చేసి గలమై పోరాడితేనే మనకి విజయం సాధన అవుతుంది. దీంట్లో రేపు నేను నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఒక వేలాది మంది వచ్చి కొడుతున్నారు. ప్రభుత్వానికి దన్నం. ఇలాంటి దరిద్రపు ప్రభుత్వం, పనికిమాల ప్రభుత్వం ఇంకా రాకూడదని ఫిక్స్ అయిపోయాం. అది కాబట్టి రాబోయే రోజులు మన పిఠాపురం స్థానికంగా వస్తే అది ఎవరి తరం కాదు, గెలుపు తథ్యం. మన ఈస్ట్ కాకినాడ అంతా 1 సైడ్ స్వీప్. మన ఆంధ్రప్రదేశ్ యువత అందరికీ చెప్పేది ఏంటంటే ఇటువంటి పరిస్థితి మనకి రాకూడదు. చాలా బాధగా ఉంది, భయపడుతున్నాం. 5 సంవత్సరాలు ఒక జీవితం నాశనం చేసింది గవర్నమెంట్. ఇది ప్రూవ్ అయింది, ఇది చెప్పుకోక్కర్లేదు. అది ఉద్యోగాలు లేక ఒక్కొక్క స్టేట్ కు పోతున్నారు. అది కాబట్టి మనందరం కలిపి పాతాళానికి తొక్కాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ సిటీ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు స్థానిక 33వ డివిజన్ నందు కొత్తపేట మార్కెట్, కామేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ 6 సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలతో పాటు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తిస్తుందని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు పెన్షన్ 4000 ఇస్తామని అన్నారు. అన్నా క్యాంటీన్ ని జగన్ రెడ్డి తీసేసి ఎంతో మంది పేద కార్మికుల పొట్ట కొట్టాడని మళ్లీ అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గొప్ప విజయం సాధించబోతున్నాం. ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ రోజున కాకినాడ ప్రజలు కూటమి ప్రభుత్వం రావాలి, కొండబాబు నెగ్గాలి, పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ నెగ్గాలని కోరుకున్నారు అందరూ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నారు 5 సంవత్సరాల పరిపాలన, అస్తవ్యస్త పాలన,
అవగాహన లేని ముఖ్యమంత్రి, అనుభవం లేదు, కేవలం దాచుకోవడం తప్ప ప్రజల కోసం పనిచేయలేదు అన్నది తేటతెలిపోయింది అందరూ కూడా. ఈరోజు ఈ 5 సంవత్సరాలు నిరుద్యోగం పెరిగిపోయింది, నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి, ప్రజలకు భారం అయిపోయింది. ప్రభుత్వం అనుభవం లేని ప్రభుత్వం, అవగాహన లేని ప్రభుత్వంగా భావించారు ఈ రోజు ప్రజలను కూడా. మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ముస్లింస్ ఉన్నారు, వారికి మైనారిటీ కార్పొరేషన్ ఉండేది. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేశాం, ఎంతో మందికి. అదేవిధంగా ముస్లింస్ కి కుట్టి మిషన్ ట్రైనింగ్ ఇచ్చి కుట్టి మిషన్లు ఇచ్చేవాళ్ళం, రంజాన్ తోఫీ ఇచ్చేవాళ్ళం, పెళ్లికానికి ఇచ్చేవాళ్ళం. అవన్నీ లేదని వాళ్ళే చెప్తున్నారు ఈ రోజున. అదే బీసీలు ఉన్నారు, బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చేవాళ్ళు, ఎస్సీలు ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చేవాళ్ళం, అదే మైనారిటీస్కి ఇచ్చేవాళ్ళు. అలాగే అన్ని వర్గాల ప్రజలకి ఆర్థికంగా సాయం చేస్తాం. ఈ ప్రభుత్వంలో అటువంటిది ఏమీ లేదు. ఎటువంటి భారం పడకుండా చూసాం, ఆర్థిక సాయం చేయడమే కాకుండా భారం పడకుండా చూసాం. ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ డైరెక్ట్ గా స్కూల్స్ కి ఇచ్చేవాళ్ళు. మేము ఇది స్కూల్లో ఫ్రీగా పిల్లలు చదివించేవాళ్ళు. అమ్మఒడి పేరు చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది ఫ్రీగా చదివించుకున్న పిల్లల్ని ఈయన అమ్మఒడి అని చెప్పి డబ్బులు ఇచ్చి ఒక పిల్లలకి ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. 2 పిల్లలు ఉంటే లేదు, ఒకరికి ఇస్తున్నాడు, 3 ఉంటే ఒకరికి ఇస్తున్నాడు, 4 ఉంటే ఒకరికి ఇస్తున్నాడు. అందుకే మా ప్రభుత్వం రేపు రాగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని తల్లికి వందనం 15,000 ఇస్తారు, అంతమంది చదివించవచ్చు. అదేవిధంగా ఈ రోజు గ్యాస్ రేట్లు పెరిగితే ఇబ్బంది పడుతున్నారు, కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. గ్యాస్ సిలిండర్ 3 ఫ్రీ, ఈరోజు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన అక్క చెల్లెలందరూ కూడా 1,500 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ఈ రోజు బస్సు ప్రయాణం చేయడానికి కూడా భయపడిపోతున్నారు. ఈ రోజున రేట్లు పెరిగిపోవడం వల్ల ఆడవాళ్ళందరికీ బస్ ఫ్రీ. అదేవిధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. రేపు రాగానే మా ప్రభుత్వం రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 20 లక్షల ఉద్యోగాల్లో కొంతమంది పిల్లలకు రాకపోవచ్చు. ఆ రాని వాళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చే వరకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా. ఆ విధంగా ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు పెట్టాము ఈ రోజున. అందుకే ప్రజలు ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినట్టు ఇచ్చి రేట్లు పెంచేసి ఈ రోజు ప్రజలకు భారం అయిపోయింది. మళ్ళీ మీ కూటమి ప్రభుత్వం రావాలి బాబు అని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఈ రాష్ట్రం అంతా కాకినాడ ఒకటే కదండి, రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది. ఈ రోజు ఎక్కడ తెలుగుదేశం పోటీ చేస్తే అక్కడ సైకిల్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు, ఎక్కడ జనసేన పోటీ చేస్తే అక్కడ గ్లాస్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు, ఎక్కడ బీజేపీ పోటీ చేస్తే అక్కడ కమలం గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు. ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి కూటమి ప్రభుత్వకి మద్దతు ఇస్తారని మీ ద్వారా తెలియజేస్తారు. కాకినాడ రూరల్ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీకి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. కాకినాడ రూరల్ కు చెందిన మహిళలు, యువకులు బుధవారం పెద్ద ఎత్తున గొడారిగుంటలో గల నానాజీ స్వగృహంలో ఆయన తనయుడు పంతం సందీప్ ను కలిసి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పంతం నానాజీకి బ్యాలెట్ నెంబర్ 6లో గాజు గ్లాస్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ కి బ్యాలెట్ లో 9లో గల గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. యువత బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గం తెలుగు యువత నాయకుడు ఎస్వి గిరీష్ వర్మ. కాకినాడ 33వ డివిజన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి వడమడి కొండబాబు ఎన్నికల ప్రచారం. సూపర్ 6 సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను, గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని అభ్యర్థించిన కొండబాబు. కాకినాడ పార్లమెంట్ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ ను ఓడించండి. బెట్టింగ్లను నిర్వహించి ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడంటూ ఆరోపించిన అనంతపురంకు చెందిన తల్లి కొడుకులు పసుపులేటి పద్మావతి, సందీప్ రాయల్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.